నీ జీవితంలో ఎన్ని రకాల శోధనల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు. ఎటువంటి శోధన చేత నువ్వు శోధింపబడుతున్నావో నాకు తెలియదులే. కానీ ఒక సేవకుడిగా నేను సెలవిస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడిన మాట. యోబు తన జీవితములో భయంకరమైన శోధనల గుండా ప్రయాణం చేసిండు. కానీ యోబు నిరీక్షణ, యోబు విశ్వాసము, యోబులో ఉన్న ఆసక్తి అంతా ఏమిటో తెలుసా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనములో అంటాడు కదా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అవును బిడ్డలారా, ఈరోజు ఏ శోధనల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ శోధనలో నువ్వు ఇరుక్కొని ఉన్నావో, ఏ శోధనకు నువ్వు కన్నీరు సతమతం అవుతూ ఉన్నావో, ఏ శోధనలో నువ్వు నిలిచిపోయావో, నా దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు సువర్ణముగా మార్చబోయే దినం ఒకటి వస్తుంది. దేవుడు నిన్ను సువర్ణముగా మార్చబోతున్నాడు. నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆతృత పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. యోబును ఎలాగైతే సువర్ణముగా దేవుడు మార్చిండో, అలాగున నా దేవుడు నీ శోధనలో గుండా నిన్ను సువర్ణముగా మార్చునుగాక.